కానీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి రాగానే వాళ్ళ వేషాలు మాయమైపోయాయి. వాళ్ళకి చక్కని జడలు వచ్చాయి, చీరలు వచ్చాయి, ఒంటికి స్త్రీలుగా మారిపోయారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ మండపంలో దగ్గరికి వెడితే మీరు ఎంత మగవాళ్ళైనా ఆడవాళ్ళు అవ్వాల్సిందే. ఆడవాళ్ళు ఆల్రెడీ ఆడవాళ్ళు, వాళ్ళు ఆడవాళ్ళుగానే ఉంటారు. అది కూడా అందమైన స్త్రీలుగా, సురూప స్త్రీలుగా మారిపోతారు. స్త్రీగా మారకుండా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి లేదు. వాత్సల్యం పొందాలంటే, వాత్సల్యం అందించాలంటే, అంటే పిల్లలుగా ఇతరులను ప్రేమించాలంటే స్త్రీగానే ఉండాలి. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళగానే తన రూపం ఇస్తుంది. తాను ఏ దేవతను ఉపాసిస్తున్నాడో ఆ దేవతా రూపం జీవి పొందుతాడు ఎప్పుడో ఒకప్పుడు. అందువల్ల త్రిమూర్తులు కూడా త్రిమాతలుగా మారిపోయారు. మారిపోయి అమ్మ ఎదురుగుండా కూర్చుని ఆనందంతో బాష్పాలు కార్చారు. అమ్మని చూసినప్పుడు వచ్చే ఆనందంతో వాళ్ళ కళ్ళ వెంబడలా అశ్రువులు కారాయి. ఆనందం ఎక్కువైనప్పుడు కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం ఎక్కువైనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కానీ దుఃఖం ఎక్కువైపోయినప్పుడు వచ్చే కన్నీళ్ళు దుఃఖాశ్రువులు, ఆనందం ఎక్కువైనప్పుడు వచ్చే కన్నీళ్ళు ఆనంద బాష్పాలు లేక ఆనందాశ్రువులు. అలా కార్చారట వాళ్ళు. అలా చాలా కాలం గడిచింది. ఎంతకాలం గడిచిందో కూడా తెలియదు. కొంతకాలానికి మెలకువ తెచ్చుకొని ముందు బ్రహ్మ, తర్వాత శివుడు, తర్వాత విష్ణువు అమ్మని భక్తితో స్తోత్రం చేశారు. అమ్మ నతే రూపం రూపం, ఇది నీ రూపం అనుకుంటున్నారు, కానీ ఇది నీ రూపం కాదు. అసలు నీకు రూపం లేదు, గుణం లేదు. మనందరం ఒకటే. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో మనం దర్శనమిస్తూ ఉంటాం. పురుష రూపంలో కొంతకాలం ఉంటాం, స్త్రీ రూపంలో ఒక్కొక్కప్పుడు ఉంటాం. ఈ రూపములు మారుతూ ఉంటాయి. అజ్ఞానులు ఇది మాత్రమే రూపం అనుకుంటారు. అటువంటి రూప విహీనవయ్యుండి, నిర్గుణవయ్యుండి, సగుణగా సురూపగా ఉన్న నీకు నమస్కారం అని త్రిమూర్తులు ప్రార్థన చేయగానే, అమ్మ నాయనలారా మీకు నాకు తేడా లేదు, త్వమేవాహం 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 న సంశయ. ఇంతకీ చిట్ట చివరికి వచ్చేసరికి ఇన్ని రూపాలతో ఉన్నా వాళ్ళంతా ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. లోకాలని పుట్టించడానికి బ్రహ్మరూపంలో ఆవిడే ఉంటుంది, పోషించడానికి విష్ణు రూపంలో ఆ తల్లే ఉంటుంది, సంహారం చేయడానికి రుద్ర రూపంలో మళ్ళీ ఆ తల్లే లోకానికి దర్శనమిస్తున్నది. ఆ తల్లే సదాశివుడు, ఆవిడే ఈశ్వరి. కాబట్టి ఇన్ని రూపములతో ఉండి ఏ రూపము లేకుండా ఉంటుంది మళ్ళీ. కాబట్టి మీరు నేను ఒకటే. మిమ్మల్ని సృష్టి స్థితిలయాలు చెయ్యడం కోసం మీ లోకాలకి మళ్ళీ పంపిస్తాను. మీకు శక్తి లేదు గనకే బ్రహ్మ సృష్టి చెయ్యలేకపోతున్నాడు, విష్ణువు పోషించలేకపోతున్నాడు, శివుడు సంహారం చెయ్యలేకపోతున్నాడు. కారణం మీలో ఉన్న శక్తి ప్రళయకాలంలో నాలో కలిసిపోయింది. మీ పక్కన శక్తి ఉన్నప్పుడు మీరు ఏ పనులైనా చేస్తారు. ఆ శక్తి మీకు భార్యా రూపంలో నేను మళ్ళీ అందిస్తున్నాను. భార్యావిహీనుడైన వ్యక్తి ఎంత గొప్పవాడైనా జీవితంలో కొన్ని సాధించలేడు. ఏది గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. సన్యాసం పుచ్చుకున్నవాడికి మళ్ళీ చెల్లస్సమా? వ్యాసుడు ఎందుకెంత చింతించాడు అంటే స్త్రీల వల్ల ఆయనకేం నష్టం లేదు. ఆయన సన్యాసిగా ఉన్నాడు గనక ఒక స్త్రీని భార్యగా పొందితే తంటాలు వస్తాయనుకున్నాడు. ఇది అందరికీ ఆపాదించకండి. మళ్ళీ ప్రారంభంలో గురువుగారు చెప్పిన దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకుండా చెప్పారంటే జనమంతా ఓహో ఆడవాళ్లే లేకుండా అయిపోవాలనుకుంటే అది ప్రమాదం. స్త్రీ లేకపోతే అసలు సృష్టి ఎక్కడుంది? ఈ పురుషుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? ఈ బోడి మనిషి. ఈ మనుషుల్ని లోకాన్ని నిలబెడుతున్నదే సకల లోకేశ్వరి అయిన జగన్మాతృస్వరూపులైన ఆడవాళ్ళు. కాబట్టి స్త్రీ లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు. ఇద్దరు అవినాభావ సంబంధం కలిగిన వాళ్ళు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పుడూ కూడా భార్యని గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. ఈ ఇద్దరూ కలిస్తేనే తద్వారా సృష్టి మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ వ్యాసుడు సన్యాసి గనక సన్యాసాశ్రమములో ఉన్నవారికి స్త్రీ ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి గనక స్త్రీ నాకు వద్దు అనుకున్నాడు ఆయన. అంతేకాని వ్యాసుడు ఆడువారు లేకపోతే ఈ సృష్టి లేదని 1,00,000 పర్యాయాలు చెప్పాడు. ఒకసారి కాదు, ఒక దేవీ భాగవతంలోనే కాదు. తల్లి లాంటి స్త్రీని పూజించని వాడు ఎన్ని సంస్కార శక్తులున్నా వాడు కుసంస్కారియే. స్త్రీమూర్తి పక్కన లేకపోతే విష్ణువు కూడా ఏ పని చెయ్యలేడు అని సుస్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అమ్మవారు అదే చెబుతోంది. మీ ముగ్గురి దగ్గర నా శక్తులు స్త్రీ రూపంలో ఉంటేనే మీరు ఏ పనులైనా చేయగలుగుతారు అని వెంటనే తన శరీరము నుంచి ఒక అందగత్తెను సృష్టించింది. ఆవిడ ఎలా ఉన్నది? మల్లె పువ్వు కంటే, మొల్ల పువ్వు కంటే, చంద్రుని కంటే, మంచు కంటే, ముత్యాల హారం కంటే తెల్లగా ఉన్నది. అందుకే ఆవిడని ఏమని స్తోత్రం చేశారు? యా కుందేందు తుషారహార ధవళ.
యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. అపూర్వమైన వ్యాసుని చేత రచింపబడిన శ్లోకం ఇది. ఈ మధ్యన పిల్లల చేత ఈ శ్లోకాలు చదివిస్తున్నప్పుడు వాళ్ళ పైత్యం అంతా ఈ పెద్దవాళ్ళు అందులో కలిపి సరస్వతి భగవతి భారతి ఇవన్నీ ఏంటిది ఆ ఛందస్సేనది, అది శార్దూలమనే వృత్తం, నీకు తోచిన వల్ల అందులో పెట్టేయటమే. ఇలా ఇష్టం వచ్చినట్టు పదాలు అందులో చేరిస్తే అది అస్తవ్యస్తం అవుతుంది, అది కొంప ముంచుతుంది. కాబట్టి సా అని ఆపాలి. మాం నన్ను, సా అంటే ఆ సరస్వతీమాత, పాతు రక్షించుగాక. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, సరస్వతీదేవికి సంబంధించిన స్తోత్రం. ఇందులో సరస్వతిని వర్ణించారు. యా ఏ స్త్రీ అంటే ఎవరైతే, ఎవరైతే అనేది ఎవరికనమాట, సరస్వతికి అనమాట. సరస్వతి అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఎలా ఉన్నదట, కొంద మల్లె పువ్వు వలె తెల్లగా ఉన్నది, ఇందు చంద్రుని వలె తెల్లగా ఉన్నది. కొంద ఇందు కుందేందు. తుషార, తుషారము అంటే మంచు, మంచి ఐసు గడ్డ. శీతకాలంలో మంచు పర్వతం చూసారా, మంచు పర్వతం తెల్లగా ఉంటుంది, కేదారం బదరి పెడితే తెల్లగా కనబడుతుంది. అదిగో అలా మంచు వలె తెల్లగా ఉన్నది. హార ముత్యాల హారం అని చెప్పాలి ఇక్కడ. హారము అంటే మంచి ముత్యములు ఎలా తెల్లగా ఉంటాయో అమ్మవారు అలా తెల్లగా ఉంటుంది. ధవళ అంటే తెలుపు. ఎలాంటి తెలుపు, కొంద ఇందు తుషార హార ధవళ. ఇంకా ఆవిడ తెల్లగానే ఉండడమే కాకుండా బట్టలు కూడా తెల్ల బట్టలే కట్టుకుంటుంది. శ్వేత వస్త్రాన్విత లేక శుభ్ర వస్త్రాన్విత. శుభ్రము అన్న శ్వేతము అన్న తెలుపే. స్వచ్ఛమైన తెల్లని బట్టలు అమ్మ ధరిస్తుంది. ఇంకా ఆవిడ చేతిలో వీణ దండం వీటితో శోభిల్లుతుంది. అక్షమాల జపమాల కూడా ఉంటుంది. అమ్మవారి చేతిలో స్ఫటికమాల ఉంటుంది. అమ్మవారు దేని మీద కూర్చున్నది, శ్వేత పద్మాసన, తెల్ల తామర పువ్వు మీద కూర్చున్నది. ఆ తల్లిని ఎవరెవరు స్తోత్రం చేస్తున్నారో మూడో పాదంలో చెప్పారు. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, అచ్యుత విష్ణువు, శంకర శివుడు, ప్రభృతిభి మొదలైన, కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, ఎట్సెట్రా మొదలైన ఎంతోమంది దేవతలు ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారు. వీరందరి చేత సేవింపబడుతున్నది. దేవైః సదా పూజిత. ఎంతమంది దేవతల చేత నిత్యము పూజింపబడుతున్నది. ఏదో ఒకరోజు పూజించి ఒకరోజు మానడం కాకుండా నిత్యం పూజిస్తున్నారు. అటువంటి సరస్వతి అస అంటే ఆ తల్లి, ఆ మాత, మాం నన్ను, పాతు రక్షించుగాక. ఆ సరస్వతి నన్ను రక్షించుగాక. ఆ సరస్వతి ఎటువంటిది అంటే ఆవిడ భగవతి, భగవత్ స్వరూపిణి. భగవతి అంటే 6 గుణములు కలిగితే ఆవిడ్ని భగవతి అంటారు. కేవలం సరస్వతి అనకుండా ఆవిడ్ని భగవతి అని కూడా అన్నారు. ఎందుకు ఆ భగవతి అంటే 6 గుణములు కలిగితే భగవతి అంటారు. ఏమిటి 6 గుణాలు? మొత్తం ప్రపంచమంతా ఏలగలిగే శక్తి ఒక గుణం. ఐశ్వర్యస్య సమగ్రస్య, అందరినీ పరిపాలించే శక్తి ఒక లక్షణం. రెండవది వీర్యం, వీరత్వం ఉండాలి. అవసరమైతే శత్రువుల్ని చంపగలదు. సరస్వతి రూపంలో శుంభుడు నిశుంభుడు అనే 2 రాక్షసుల్ని సంహరించింది. అంత వీరత్వము ఉన్నది ఆవిడ దగ్గర. ఏ పనైనా చకచకా చేయగలిగే వీరత్వం అది. రెండవ లక్షణం వీరత్వం. మీకు అనుమానం రావచ్చు, అదేంటంటే శుంభుల్ని దుర్గాదేవి చంపిందని కొందరు చెప్పారు కదా అని. దుర్గాదేవి రూపంలో చంపలేదు ఆవిడ. సుస్పష్టముగా దుర్గా సప్తశతిలో అమ్మవారి గురించి చెబుతూ మహాపూర్వామత్ర సరస్వతీం అనుభజే, మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దినీం. సరస్వతికి ముందు మహా ఉంటే మహాసరస్వతి అవుతుంది. మహాసరస్వతి అనే పేరుతో శుంభుడు నిశుంభుడు వంటి రాక్షసుల్ని సంహరించిన సరస్వతిని
నేను సేవిస్తున్నాను, పూజిస్తున్నాను అని దానికి అర్థం. కాబట్టి సరస్వతి రూపంలో రాక్షసుల్ని చంపింది. రాక్షసుల్ని చంపడానికి ఏం కావాలి? వీర్యం ఉండాలి. కాబట్టి ఒకటి పరిపాలనా దక్షత, రెండవది వీర్యం. యశసహ కీర్తి, అమ్మవారిలో గొప్ప కీర్తి ఉన్నది. అమ్మ కంటే గొప్ప కీర్తి పొందినవాడు ఎవరుంటారు? సరస్వతి గురించి తెలియని వాడు ఎవడన్నా ఉంటాడా? కాబట్టి అమ్మ సంపూర్ణ కీర్తి కలిగినది. ఇంకా నాలుగవది శ్రియ సంపద. అమ్మ దగ్గర మహాసంపద ఉన్నది. వాక్య సంపద, ధన సంపద, భూ సంపద, వస్త్ర సంపద, వినయ సంపద, ఇలా ఎన్నో సంపదలు ఉన్నాయి. ఇంకా ఐదవది జ్ఞానం. సరస్వతికి ఉన్న జ్ఞానం ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు. ఆఖరిది వైరాగ్యం. జ్ఞానం ఉన్నా వైరాగ్యం లేకపోతే ఉపయోగం ఉంది. డబ్బు ఉంది, విజ్ఞానం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ వైరాగ్యం లేదు. లోభత్వంతో పిసినిగొట్టుతనంతో ఉంటే ఉపయోగం లేదు. ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది పిసినిగొట్టుతనం అన్నాడు వ్యాసుడు. లోభశ్చేదగుణేనకిం. ఈ ప్రపంచంలో వైరాగ్యము లేక పిసినిగొట్టుతనంతో డబ్బు పోగేయడం కంటే పాపం మరొకట్లేదు. భయంకరమైన పిసినిగొట్టుతనం అనే దోషం విడిచిపెట్టకపోతే నరకం పాలైపోతారని సుస్పష్టంగా వ్యాసుడు చెప్పాడు. దోషాల్లోకి గొప్ప దోషం పిసినిగొట్టుతనము. ఈ పిసినిగొట్టుతనం వల్ల మనిషికి వస్తువుల మీద రాగం, మమకారం పెరిగిపోతుంది. అంటే లోభం అంత భయంకరమైనది మరొకటి లేదు. అవి పనికిరావు. రాగద్వేషాలకు అతీతంగా ఉండండి అని చెప్పడానికి అమ్మ తీవ్ర వైరాగ్యంతో ఉంటుంది. ఈ ఆరింటిని, ఏది సంపూర్ణ ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని కలిపి భగ అంటారు. షణ్ణాం వర్గో భగస్మృత. కొందరు తెలియక సమగ్రం ఆ ప్రారంభంలో ఐశ్వర్యం విడదీస్తున్నారు. బండభూతది. శాస్త్రాల్లో అలా చెప్పలే. ఈ 6 లక్షణాలు నేను చెప్పినవి చెప్పారు. ఈ ఆరింటిని భగ అంటారు. ఇవి కలిగితే పురుషుడైతే భగవాన్, స్త్రీ అయితే భగవతి. ఈ 6 లక్షణములు కలిగినది కనుక సరస్వతిని భగవతి అన్నారు. అటువంటి భగవతి సరస్వతి మాం నన్ను పాతు రక్షించుగాక. ఆవిడ ఎటువంటిది? చిట్ట చివరి చెప్పారు. నిశ్శేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడితనం. ఒక్కొక్కడికి పని చెబితే ఇవాళ చెబితే ఏడాది తర్వాత చేస్తాడనమాట. అలాంటి జాడ్యమును అపహ తొలగిస్తుంది, చురుకుతనం ఇస్తుంది. మళ్ళీ ఈ జాడ్యమును కొంచెం కూడా లేకుండా నిశ్శేషంగా తొలగిస్తుంది గనక, మన మందకొడితనాన్ని పూర్తిగా తొలగిస్తుంది గనక అమ్మని నిశ్శేష జాడ్య అపహ అన్నారు. అటువంటి తల్లిని సరస్వతిని మేము ప్రార్థిస్తున్నాం, ఆవిడ మమ్మల్ని రక్షించుగాక అని త్రిమూర్తులు అప్పుడే పుట్టిన సరస్వతిని ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు, ఈ సరస్వతిని, ఓ బ్రహ్మదేవా, నీకు పత్రిగా ఇస్తున్నాను. ఈమెను నీ నాలుక మీద పెట్టుకో, నీలో ఒక భాగం చేసుకో. నా శక్తి సరస్వతి నీ పక్కనున్నంత వరకు నీకు ఎక్కడికి వెళ్ళినా అపజయం ఉండదు, విజయమే ఉంటుంది, ఢోకా ఉండదు. ఆవిడతో కలిసి సృష్టి చెయ్యి అని సరస్వతిని బ్రహ్మకిచ్చింది. ఇప్పుడు శివుడికేసి తిరిగింది, పార్వతిని సృష్టించింది. ఈ పార్వతిని నీలో సగభాగంలో నిలుపుకో, అర్ధనారీశ్వర ఖ్యాతి పొందు, నీకు సకల జయములు కలుగుతాయి అని పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చింది. ఆ తర్వాత బంగారపు రంగులో ఉన్న లక్ష్మిని సృష్టించింది. లక్ష్మీదేవి హిరణ్యవర్ణ. రోజు శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ అని వేదం స్తోత్రం చేస్తున్నది. శ్రీ సూక్తంలో మొదటి మంత్రం ఇది. అందులో లక్ష్మీదేవిని వర్ణిస్తూ ఏమన్నారు సుస్పష్టంగా? హిరణ్యవర్ణాం, బంగారపు రంగులో ఉండునది. అమ్మెప్పుడూ పుటం పెట్టిన బంగారపు రంగులో ఉంటుంది. బంగారం ఏ రంగో లక్ష్మీ రంగు అలా ఉంటుంది, లక్ష్మి యొక్క వర్ణం అలా ఉంటుంది. అటువంటి రంగులో ఉండే లక్ష్మీదేవిని సృష్టించి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చింది అమ్మ. ఈమె అనుగ్రహంతో సకల సంపదలు లోకానికి అందించు, లోకాన్ని పోషించు, స్థితికారకుడిగా నీవు ప్రసిద్ధికెక్కుదువుగాక అని లక్ష్మినిచ్చింది. ఈ విధంగా త్రిమూర్తులకు త్రిమాతలనిచ్చి, మీరు నేను ఒకటే కనుక ఈ మాతలతో కలిసి సృష్టి స్థితిలయాలు చెయ్యండి, ఇక వెళ్ళి రండనగానే అమ్మల్ని పుచ్చుకొని త్రిమూర్తులు అమ్మకి నమస్కరించి సభామండపంలోంచి బయటకు వచ్చారు. రాగానే త్రిమూర్తులకు మళ్ళీ పురుష రూపం వచ్చేసింది, స్త్రీ రూపం పోయి స్వస్వరూపం ధరించారు. భార్యల్ని వెంట పెట్టుకుని వాళ్ళు బయటికి రాగానే, ప్రాకారాలు 18 దాటి బయటికి రాగానే అక్కడ ఎంతో పూర్వం వాళ్ళని తీసుకొచ్చిన విమానం సంసిద్ధంగా ఉంది. వాళ్ళు ఆ విమానం ఎక్కారు, ఝామ్మని ప్రయాణం అయ్యారు.
మహావేగంగా తమ లోకాలకు వచ్చారు. రాగానే బ్రహ్మగారు ప్రాణుల్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఈశ్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులతో కూడిన అనేక ప్రాణుల్ని సృష్టించాడు. ఈ ప్రాణుల్ని కూడా 4 రకాల ప్రాణుల్ని సృష్టించాడు. ఈ 4 రకాల ప్రాణులు ఏమిటనమాట? అండజాలు, స్వేదజాలు, ఉద్భిజ్యాలు, జరాయుజములు అని పిలువబడతాయి. ప్రాణులని 4 రకములుగా వర్గీకరించారు. అందులో మొదటివి అండజములు, గ్రొడ్ల నుండి పుట్టునవి. పక్షులు చూశారు కదా, పక్షులు ముందు గుడ్లు పెడతాయి. కోడి గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డులోంచి కొంతకాలం పోయాక ఆ గుడ్డుని ఆ కోడి పొదిగాక బిడ్డ తయారవుతుంది. కాబట్టి ముందు గుడ్డుగా పుట్టి ప్రాణి బయటకు వచ్చేవన్నీ అండజములు. పాములు, పక్షులు, తాబేళ్ళు, పీతలు, మొసళ్ళు ఇవన్నీ ముందు గుడ్లు పెడతాయన్నమాట. గుడ్ల ద్వారా పిల్లల్ని తీసుకొస్తాయి. ఇవన్నీ అండజములు. ఇక రెండవవి స్వేదజములు, చెమట నుంచి పుట్టినవి. స్వేదము అంటే చెమట. స్వేదము నుండి పుట్టేవి గనక స్వేదజములు. బ్రహ్మ చెమట నుంచి కూడా కొన్నిటిని పుట్టించాడు. చెమట నుంచి పుట్టినవి ఏమేమిటి? ఈ చెమట నుంచి పుట్టిన వాటిలో మొట్టమొదటివి పేలు. జుట్టులో బాగా చెమట పట్టేస్తే ఈ జుట్టుని కడుక్కోకుండా ఉంటే, అంటే వారానికి ఒకసారి కూడా కుంకుడుకాయల రసం వేసుకుని తలంటుకోకుండా అట్టగట్టిన దరిద్రపు జుట్టుతో ఉంటే అందులో పేలు పుడతాయి. పేలు కేవలం మన జుట్టులో ఉన్న చెమటని, బ్యాక్టీరియాని శుభ్రం చేసుకోకపోవడం వల్ల పుడతాయి. కాబట్టి మన చెమట మట్టితో కలిసి మన నెత్తి మీద పేలు పుట్టేలా చేస్తాం. ఇంకా మనం మంచం మీద పడుకుని ఈ చెమటను తుడుచుకోకుండా వేసవి కాలంలో పడుకుంటే ఈ చెమట మంచం మీద పడి పేలుగా తీశారు నల్లులు పుడతాయి. నల్లులు చెమట వల్లే పుడతాయి. ఈ నల్లులు, తలలో పేలు ఇవన్నీ చెమట ద్వారా పుడతాయి. ఇవి కాకుండా మన ఒంటి మీద కురుపులు పుట్టినప్పుడు కురుపుల్లో కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి కూడా మన చెమట వల్లే పుడతాయి. మన చెమట ఎంత గొప్పదో! మనిషి ఎంత చవటైనా చెమట పట్టినప్పుడు కడుక్కోకపోతే అందులోంచి పేలు, నల్లులు, పురుగులు, కురుపులు, సెగ్గడ్డలు, ఇంకేవో రకరకాల సూక్ష్మక్రిములు పుడతాయి. ఇలా చెమట నుంచి పుడతాయి కనుక వీటిని స్వేదజములు అన్నారు. ఇంకా మూడవవి ఉద్భిజ్యములు. ముందు విత్తనముగా పుట్టి ఈ విత్తనం నేలలో పడిన విత్తనం నీళ్లు పోసి తడపగా అడుగున బాగా మట్టిలో నాని ఆ విత్తనంపై ఉన్న పొర తప్పుకొని అందులోంచి చిన్న అంకురం బయటకు వస్తుంది. ముందు విత్తనం తర్వాత మొక్క పుట్టేవన్నీ కూడా భూమిని చీల్చుకుని పైకి వస్తాయి కనుక ఆ మొక్కలు, వాటిని ఉద్భిజ్యములు అన్నారు. ఇంకా నాలుగవది జరాయుజములు. అంటే మనలాంటి వాళ్ళం. తల్లి గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఒక మాంసం ముద్ద. ఈ పురుష రేతస్సు గర్భకోశంలోకి వెళ్ళి చుట్టూ ఒక మాంసపు ముద్ద ఏర్పడి పిల్లవాడు ఆ మాంసంతో పుడతాడు. అందుకే పుట్టినప్పుడు వీడి శరీరం మీద రక్తంతో పాటు తల్లి యొక్క మావి ఉంటాయి. గేదెలకి పిల్లలు పుట్టినప్పుడు చూస్తూనే ఉంటారు కదా, అందులోంచి ముందు మావి అని ఒక మాంసం ముద్ద కూడా వస్తుంది. ఈ మావితో పుట్టే వాళ్ళందరూ జరాయుజములు అని పిలువబడతాయి. ఈ విధంగా 4 రకములైనటువంటి ప్రాణులు సృష్టించాడు. ఈ 4 ప్రాణులు మళ్ళీ 80 లక్షల జీవరాశులు. 4 రకాలుగా పుట్టిన జీవరాశులు 80 లక్షలండి ఏకంగా. నల్లులు, గోడ మీద బల్లులు, తల్లో పేలు, వీధిలో పిల్లులు, గోడ మీద బల్లులు, మంచంలో నలులు, ఇలా ఎన్ని రకాలు ఉన్నాయో. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కొన్ని చెరువుల్లో ఉంటాయి, కొన్ని కాలువల్లో ఉంటాయి, కొన్ని సముద్రాల్లో ఉంటాయి, కొన్ని మన కడుపులో కూడా ఉంటాయి. కడుపులో కూడా మనం ఎంతోమందిని పోషిస్తున్నాం. మనం తినే అన్నాన్ని చాలా రకాల బ్యాక్టీరియా లోపల తింటోంది. కొన్ని నులి పురుగులని పిలువబడితే అవి కూడా మన కడుపులోనే చక్కగా పుడతాయి. ఈ విధంగా మనం ఎన్నో రకాల జీవుల్ని సృష్టిస్తున్నాం. ఇవన్నీ బ్రహ్మ సరస్వతీ సహాయంతో సృష్టించాడు. ఇప్పుడు వాటన్నిటినీ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క సాయంతో పోషించాడు. చక్కగా వీళ్ళందరూ అభివృద్ధి అయ్యేలా చేశాడు. వీళ్ళకి ఆయువు తీరగానే ఈశ్వరుడు పార్వతీ సమేతుడై సంహారం చేశాడు. ఈ కార్యక్రమాలన్నీ సాగాయి. ఎంత చేసి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక యొక్క చరిత్రని వేదవ్యాసుల వారు నారదుని ద్వారా విని తాను స్వయముగా భాగవతం, దేవీ భాగవతం రాసి జనమేజయుడికి చెబుతున్నాడు. ఇదంతా అది మర్చిపోకూడదు. జనమేజయుడికి 9 రోజులు చెప్పాడు ఈ కథ. అయితే ఆ కాలంలో ఓ తమాషా ఏంటంటే, రోజు జనమేజయుడు పొద్దుటే సంధ్యావందనం అయ్యాక మొదలెడితే మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయ్యాక కూర్చుంటే సాయంత్రం దాకా ఏకదమ్మును విన్నాడు ఆయన, ఆ జనమేజయుడు. వ్యాసుడు అలా చెప్పాడు. ఈ అభినవ వ్యాసుడు రోజు 2 అవర్సే చెబుతున్నాడు.
మీరంతా అభినవ జనమేజీయులు కనుక ఈ 2 గంటలు శ్రద్ధగా వింటారు. ఎంతకంటే ఎక్కువ వింటారేంటండి? ఎంతకంటే ఎక్కువ వింటే అమ్మ బాబాయ్ పుణ్యం ఎక్కువైపోదు. పుణ్యం ఎక్కువైపోతే పుణ్యం పుచ్చిపోతే ఎంత కష్టం. కాబట్టి మరీ ఎక్కువ అవ్వకూడదు కనుక నేను మీరు కొంచెం జాగ్రత్త పడుతున్నాం. వీటిల్లో అమ్మవారికి ఒక అపూర్వమైనటువంటి బీజం ఉన్నది. ఆ బీజం హరిశ్చంద్రుడు కూడా జపం చేశాడు. ఆ బీజమునకు ఐం అని బీజం. హరిశ్చంద్రుడు సత్యం పలకాలనుకున్నాడుగా. మరి అన్నిటికంటే సత్యం గొప్పది. సత్యం పలకాలంటే విశ్వామిత్రుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలో కట్టుకున్న పెళ్ళాన్ని నమ్మాడు, కొడుకుని పంపేశాడు, తనను తాను అమ్ముకున్నాడు. అమ్ముకున్న కాలంలో కూడా ఎన్నో కష్టాలు. శ్మశానం దగ్గర కాశీలో పడ్డాడు. పాపం కాశీ దగ్గర ఉన్న శ్మశానంలో కాటికాపరిగా నానాయాతన పడ్డాడు. ఆ పడుతున్నప్పుడు ఆయన ఐం అనే వాగ్బీజం జపం చేసేట. అప్పుడు శతాక్షి అనే పేరుతో అమ్మవారు ఆయన వెనక ఉన్నది. అమ్మ అనుగ్రహం వల్లే భయంకరమైన కష్టాలని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. అమ్మని భక్తితో పూజించేవాడు, శతాక్షి రూపంలో ఉన్న అమ్మని ప్రార్థించినవాడు ఎన్ని గండాలు వచ్చినా అందులోంచి బయటపడతాడు. లేకపోతే మాటల కంటే ఆ కష్టాల నుంచి బయటపడడం. నిజంగా శివపార్వతులు హరిశ్చంద్రుడు కాశీ వెళ్ళినప్పుడు తమని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అడిగితే అప్పు తీర్చడానికి కావలసిన డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. హరిశ్చంద్రుడు ఒక్కసారి నోరు తెరిచి, ఓ కాశీ విశ్వేశ్వర, ఓ అన్నపూర్ణామాత, మీకు నమస్కరిస్తున్నాను. నేను అప్పు తీర్చడానికి కాశీ వచ్చాను. ఆ డబ్బు నాకు ఇవ్వండి అని అడిగితే మొత్తం డబ్బు వర్షం కింద కురిపించడానికి శివుడు సిద్ధంగా ఉంటే హరిశ్చంద్రుడు నాకు అప్పు తీర్చడానికి డబ్బు ఇమ్మని అడగల. నిన్ను అడిగి యాచించి ఆ డబ్బుతో అప్పు తీర్చను నేను. కానీ నాకు నువ్వు ఒక ఉపకారం చెయ్యి. ఏమిటా ఉపకారం? నేను మాత్రం సత్యమే పలికేటట్టు, ప్రాణం పోయినా సత్యం విడిచిపెట్టనంత కఠోరమైన బుద్ధి నాకు ఇయ్యి. నా మనస్సు దృఢముగా సత్యం మీద నిలబడేటట్టుగా చెయ్యి అన్నాడు ఆయన. ఎవరు కోరతారండి అలాగా? నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడు మా జగన్నాథ. ప్రభు, మనిషి అయి పుట్టాక నిత్యం సత్యం మీద నిలబడాలి. మాట అన్నాక మాట తప్పకూడదు. సత్యము కంటే గొప్ప ధర్మం లేదు. ఆ సత్యం మీద నా మనస్సు నిలబడాలి. ఏమో కష్టాలు ఎక్కువైపోతే తట్టుకోలేక నేను అసత్యం ఆడతానేమో. నువ్వు మాత్రం నా మనస్సులో చేరి ప్రాణం పోయినా నేను అసత్యం ఆడకుండా ఉండేలా చెయ్యి, సత్యము ధర్మము ఇవి నిలబెట్టుకునేలా చెయ్యి అని ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు అమ్మవారు ఆయన నిత్యం ఐం అనే బీజం జపిస్తూ ఉంటాడు కనుక ఆయన హృదయంలో చేరి చివరిదాకా అతను సత్యవంతుడిగా ఉండేలాగా ఆయనని నిలబెట్టింది. అది శతాక్షి యొక్క గొప్పతనం. ఈ ఐంకార బీజంకి ఒక గొప్ప మహిమ ఉన్నది. అమ్మవారికి చాలా ఇష్టమైన బీజములు 3 అని చెప్పాను కదా, అందులో ఒక బీజం ఐం. ఇది వాగ్బీజం. ఈ బీజమును గురువుల దగ్గర మంత్రోపదేశము పొంది నిరంతరం జపించేవాడి నాలుక మీద సరస్వతి చేరుతుంది. సరస్వతి చేరితే వాడు విజ్ఞాని అవుతాడు, పండితుడవుతాడు, నిత్య సత్యవ్రతుడవుతాడు. పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు. పురా కోసల దేశేషు, పురా కోసల దేశేషు కశ్చిత్ దేవదత్తేతి సద్విజః. ప్రాచీన కాలంలో కోసల దేశంలో అయోధ్యానగరంలో సరయూ నదీ తీరంలో దేవదత్తుడని ఒక పండితుడైన ద్విజుడు ఉండేవాడు. చాలా గొప్ప పండితుడు ఆయన. 4 వేదాలు చదివాడు. వేదాలు చదవడం కదా, అర్థం చెప్పగలడు. వేదం చదివినా అర్థం చెప్పలేకపోతే ఉపయోగం ఉంది. నేను ఏదో నా దారిన శ్లోకాలు చదివిపోయాను అనుకోండి, రోజు వచ్చి పొద్దున్న సాయంకాలం దాకా 4 మనుచరిత్రలో వచనాలు 4 పద్యాలు చదివికెళ్ళిపోతే విసిగెత్తి పారిపోతారు. ఎందుకంటే దాని అర్థం చెబితేనే కదా వాడికి అర్థమయ్యేది. ఒక వ్యక్తి ఒక పురాణమో ఒక కథో ఒక శ్లోకమో చెబితే అది అవతల వానికి సూటిగా స్పష్టంగా అర్థం అవ్వాలి. ఏమీ అర్థం కాకుండా వాడి దారిన వాడు పద్యాలు పాటలు పాడుకుపోతే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటారు. మళ్ళీ 2వ రోజు ఎవడు రాలేడు. కాబట్టి వేద పండితుడు కాదు, వేదార్థమును స్ఫుటంగా చదువుకున్నవాడు. తాను స్ఫుటముగా చదువుకోవడమే కాకుండా ఇతరులకు స్పష్టంగా చెప్పగలిగేవాడు.
ఈయన చెబితే అవతల వాడికి అర్థమయ్యేది. అటువంటి వాడు దేవదత్తుడు. కానీ ఆయనకి తెక్కోటి ఉండేది. ఇదే పెద్ద సమస్య. ఆ ప్రతి వ్యక్తిలో భగవంతుడు చూడాలి. ఈ దేవదత్తుడికి పాండిత్యం ఉంది, కీర్తి ఉంది, రవ్వంత కాదు కొండంత అహంకారం ఉంది కర్మ వల్ల. ఇక్కడ మనిషి భ్రష్టుడు అవుతాడు. పండితుడికి అహంకారం ఉంటే వాడు పతనం అవుతాడట. ఈ లోకంలో ఎటువంటి వాడినైనా పాడు చేసేది అహంకారం. ఈ అహంకారం ఈయనకున్నది. అదృష్టవశాత్తు ఆయనకి పాండిత్యానికి తగిన వాక్చాతుర్యం, దానికి తగిన రూపం కూడా ఉన్నాయట. మంచి అందగాడు ఆయన, పరమసుందరుడు. కొందరు అందంగా ఉంటారు, డబ్బు ఉండదు. డబ్బు ఉంటే విద్య ఉండదు. కానీ ఈయనకి డబ్బు ఉంది, అందం ఉంది, విద్య ఉంది. ఈ మూడు ఉన్నవాడికి మంచి పెళ్ళం ఉండకపోవచ్చు. కాబట్టి ఆకలి దప్పిక తీరాలంటే ఎంత అందంగా ఉన్నా సంపద ఉండాలి. ఇవి ఏదో ఒక లోపం పెడతాడు. కానీ ఈయనకి ఏ లోపము లేదు. అందగాడు, యువకుడు, సంపదలున్నాయి, విద్యలున్నాయి. ఆయన కంటే అందగత్తి భార్య. ఆ భార్య కూడా వినయవతి, సుగుణవతి, శీలవతి. ఇన్ని ఉన్నా ఒక్కటి మాత్రం లేదు, గర్భవతి కాలేకపోయింది ఆవిడ. సుగుణవతి, శీలవతి. ఆయనకి పెళ్ళయింది, 16 ఏళ్ళు గడిచాయి, పిల్లలు లేరు. ఇక్కడ కొరత అదొక్కటి మిగిలిందట. అన్నీ ఉన్నవి, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, గృహాలున్నాయి, విద్యలున్నాయి, సంపదలున్నాయి, కీర్తి ఉన్నది. ఏం లాభం? వాళ్ళకి మాత్రం ఒక్కడు కూడా పిల్లాడు లేడు. ఇది భగవంతుడి యొక్క లీలే. అన్నీ ఉంటే పిల్లల్ని ఇవ్వడం. ఒక్కొక్కడు కటిక దరిద్రుడు, వద్దు బాబో అంటే ఇంట్లో లొకలొకలాడుతూ పిల్లలు పుడతారు. ఒక్కొక్కడు కోట్లు ఉంటాయి, పిల్లలు పుట్టరు. ఒక్కొక్కడికి అందరూ ఆడపిల్లలే కర్మ. లేదా ఒక్కొక్కడికి అందరూ మగపిల్లలే. ఇంట్లో నాకు ఆడపిల్ల కావాలని వీడేడుస్తాడు, మగపిల్లాడు కావాలని వీడేడుస్తాడు. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏ పిల్ల లేరు, జల్లా లేరు. దాంతో ఆయన విసిగిపోయి 16 సంవత్సరాల తర్వాత ఒక రోజున ఊళ్ళోకి విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి మహర్షులు వస్తే వాళ్ళందరినీ పిలిచి, మహర్షులారా, 16 సంవత్సరములైంది నాకు వివాహం అయ్యి, నాకు సంతానం లేదు, పిల్లలు పుట్టడానికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, నాయనా, శాస్త్రములు పిల్లలు పుట్టడానికి చాలా మార్గాలు చెప్పాయి. అందులో ఒక గొప్ప యజ్ఞం ఉన్నది. యజ్ఞమును ఇష్టి అంటారు. ఇష్టి అనగా యజ్ఞం. కోరికతో యజ్ఞం చేస్తే కామ ఇష్టి కామేష్టి అంటారు. కామముతో, కోరికతో ఇష్టి యజ్ఞం చేస్తే కామేష్టి. పుత్రుడు కావాలనే కోరికతో యజ్ఞం చేస్తే పుత్ర కామేష్టి. లేదా శత్రువులు మిత్రులు కావాలని యజ్ఞం చేస్తే దానిని మిత్రకామేష్టి అంటారు. అలాంటివి కూడా ఉంటాయి. మొగుడు పెళ్ళాలు కొట్టుకు చచ్చిపోతూ ఉంటే వాళ్ళని కలపడానికి మిత్రకామేష్టి అని ఒక యాగం చేస్తారు. అది చేస్తే ఆ క్షణం నుంచి భార్యాభర్తలు ఎంతో పూర్వం తిట్టుకున్న వాళ్ళు కలిసిపోతారనమాట. అంత పూర్వం భార్య భర్తని, భర్త భార్యని తోసుంఠా అని తిట్టుకున్న వాళ్ళు యజ్ఞం అయ్యాక, అయ్యి బాబు నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీవే నన్ను తల్లచ్చినది అని పాడుకుంటారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు రోజు హాయిగా పాటలు పద్యాలు పాడుకుంటూ శుభ్రంగా తిరుగుతారు. ఇలా ఒకళ్ళొకళ్ళు కలిపి అపూర్వమైనటువంటి యజ్ఞం మిత్రకామేష్టి. అలా అనేక ప్రక్రియలు ఉన్నాయి. నాయనా, నీకు సంపద ఉన్నది, అన్నీ ఉన్నాయి గనక నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యి. ఈ కోసలలో తమసా నదీ తీరంలో యజ్ఞం చెయ్యి. సరయూ నదీ తీరం కొంచెం హడావుడిగా ఉంటుంది గనక సరయూ నదికి దగ్గరలోనే తమసా నది ఉన్నది. మీరు ఎప్పుడన్నా కాశీ నుంచి అయోధ్యకి వెళ్ళండి, మధ్యలో ముందు తమసా నది అయ్యాక సరయూ నది కనబడతాయి. ఈ 2 నదులు గంగలో కలిసిపోతాయి. అందుకే తమసా నది, సరయూ నది, గంగా నదికి ఉపనదులు. ఈ తమసా నదీ తీరంలో చేసే యజ్ఞములు తొందరగా ఫలితమిస్తాయి. అక్కడ యజ్ఞం చెయ్యి అన్నట్టు దుర్వాసుడు. వెంటనే అయిన దుర్వాసుణ్ణి, విశ్వామిత్రుణ్ణి, రోమసుణ్ణి, సూతుణ్ణి ఇలాంటి మహర్షులందరినీ వెంట పెట్టుకుని ఒక శుభముహూర్తంలో తమసా నదీ తీరంలో పుత్రకామేష్టి యాగం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. యాగం చేయడానికి పెద్ద యాగశాల నిర్మాణం చెయ్యాలి. తాటాకు పందిరి వేయించాడు ఆయన. చూసారా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనం ఉపన్యాసం వినడానికి అద్భుతమైన పందిరి ఎలా వేశారో అలాగే అక్కడ విశాలమైన పందిళ్ళు 4 వేశారు. ఒకటి యజమానశాల, యజమాని అందులో రాత్రి పడుకోవాలి. మరొకటి పత్నీశాల, భార్య అక్కడ పడుకోవాలి రాత్రిపూట. భర్త గారు కుడివైపున, భార్య ఎడంవైపున రాత్రి పడుకోవడానికి శాలలు కడితే యజమానశాల, పత్నీశాల అంటారు. ఇంకా అగ్నిహోత్రం వ్రేల్చి అందులో నెయ్యి వేయడానికి పనికొచ్చే శాల ఆగ్నేయధ్రశాల. ఇది కాక చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూర్చుని చూడ్డానికి వీలుగా సదస్యశాల.
మంచి మంచి ఆసనాలతో సదస్సులు సభ్యులు ఉండడానికి కూడా శాల కట్టారు. ఇది కాక మరి వచ్చిన వాళ్ళకందరికీ భోజనం పెట్టద్దు. మరి యజ్ఞం చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనుకోండి, వచ్చిన వాళ్ళకి ఏం పెట్టం, మీ దారిని మీరు తినండి అంటే ఇబ్బంది. మరి అందుకని వాళ్ళకి భోజనశాల కూడా ఏర్పాటు చేశారు. ఆయన బాగా డబ్బున్నవాడు కనుక, మంది మార్బలం ఉన్నది కనుక ఏమాత్రం ఆలస్యం లేకుండా మళ్ళీ అక్కడికి చూడడానికి వచ్చే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. 8 దాటితే టిఫిన్ రాకపోతే అల్లాడిపోతారు వాళ్ళు. 8 దగ్గర నుంచి ఎప్పుడు టిఫిన్ వస్తుందిరా బాబోయ్ అని నర్వస్ వీక్నెస్తో ఎదురు చూసేటటువంటి వాళ్ళ కోసం 8 గంటల్లోపు టిఫిన్లు, మళ్ళీ మధ్యాహ్నం 12 లోపు భోజనాలు, తర్వాత మళ్ళీ పాలు కాఫీలు టీలు ఆ రోజుల్లో లేవు కాబట్టి పాలు పలహారాలు ఇలా రకరకాలవన్నీ ఏర్పాటు చేశారు. ఎంతో అట్టహాసంగా యజ్ఞం చేశాడు ఆయన. యజ్ఞం 9 రోజులు సాగింది. ఈ యజ్ఞంలో ఋత్విక్కులు గొప్పవాళ్ళు దొరికారు ఆయనకి. ఒకళ్ళను మించిన ఋత్విక్కు ఒకడన్నమాట. అపూర్వంగా ఆ యాగం సాగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.